మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే పాడి పరిశ్రమలు. మీరు గేదెల ఫామ్ మెయింటైన్ చేసినట్టయితే 1 లీటర్ పాలు ఉత్పత్తి చేయడానికి మనకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే ఒక డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా, మనకు లాభాలు వస్తున్నాయా లేదా అంటే మనము అప్పుడప్పుడు రైతులు 1 లీటర్ పాల ఉత్పత్తికి మనము ఎంత ఖర్చు చేస్తున్నాము అండ్ ఎంత మిగులుతుంది అనేది కరెక్ట్గా మనం క్యాలిక్యులేషన్ చేయగలిగినాడు మనకి లాభాల్లో ఉంటూ నష్టాలు రాకుండా కాపాడుకునే వాళ్ళం అవుతాం. మరి ఒక లీటర్ పాలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మేజర్గా ఫీడింగ్ అండి, పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా, లేబర్ కాస్ట్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్, వీటన్నిటి మీద మనకు డిపెండ్ అవుతుంది. మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 1 లీటర్ పాలకి మనకి ఎంత ఖర్చు అవుతుందని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనము ఒక డైరీ ఫామ్లో ఖర్చు అయ్యే 1 లీటర్కు ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం మొత్తము లెక్కేసుకొని డివైడెడ్ బై ఎంత పాల దిగుబడి, ఈల్డ్, ఆ రోజు ఈల్డ్ ఎంత అనేది లెక్కేసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా మీకు 1 లీటర్ పాలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకు క్యాలిక్యులేషన్ చేసుకునే ఒక అవసరం, క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఎక్స్పెండిచర్ ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే మొట్టమొదట మనము పచ్చిగడ్డి తీసుకుందాం. పచ్చిగడ్డి మనం పెంచుకున్నట్టయితే పర్వాలేదు, లేదా కొన్నా కానీ మనము ₹2 ఒక కేజీగా క్యాలిక్యులేట్ చేస్తే ఒక పశువుకు 30 కేజీలు ఇచ్చినట్టయితే ఒక రోజుకి 30 కేజీలు ఇంటూ 2 ₹60 పచ్చిగడ్డికి మనము ఎక్స్పెండిచర్ చేస్తాము. ఎండుగడ్డి తీసుకున్నట్టయితే మనం 10 కేజీలు రోజుకి ఇస్తాం, ఉదయం 5 కేజీలు, సాయంత్రం 5 కేజీలు. సో అది ₹4 కేజీ కొన్నా కానీ మనము వరిగడ్డి మనం సీజన్లో మనము కొంటే మనకు ₹4, ₹3, ₹2 వస్తుంది. నేను హైయెస్ట్ ₹4 తీసుకుంటున్నాను. మీరు కుట్టి అన్ సీజన్లో కొన్ని ₹14 ఉందంటే నేనేం చెప్పలేను. కాబట్టి మీరు నిర్వహణ అనేది మనము తక్కువ రేటుకు ప్రొక్యూర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో 10 కేజీలు ఇంటూ 4 ₹40 ఒక పాడి పశువుకు ఒక రోజుకు అవుతుంది. దానా అనేది మనము ప్రతి 2 లీటర్లకు 1 కేజీ దానా ఇస్తాం కాబట్టి 10 లీటర్ల యావరేజ్గా ఒక గేదె ఇవ్వాల్సిందే, ఇస్తుంది కాబట్టి 10 లీటర్లకు 5 కేజీల దానా ₹30 చొప్పున వేసుకున్నట్టయితే ₹150 అవుతుంది. లేబర్ విషయానికి వచ్చినట్టయితే ఒక 18,000 మీరు నెలకి ఇచ్చినట్టయితే 10 పశువులు వారు మెయింటైన్ చేయాలి కాబట్టి ఒక పశువుకు 18,000, 10 పశువులకు 18,000 అయితే ఒక పశువుకు 1800. ఈ 1800 10 లీటర్లకు కాబట్టి అండ్ 1 లీటర్కి లెక్కకేసుకున్నట్టయితే అది ₹60 అవుతుంది. లేబర్ ఖర్చు ₹60గా మనము వేసుకోవచ్చు. మిగతా ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్ అన్నీ ₹40 వేసుకున్నట్టయితే టోటల్గా మీకు అయ్యే ఖర్చు ₹60 పచ్చిగడ్డి, ₹40 ఎండుగడ్డి, ₹150 దానా అండ్ ₹60 లేబరు, మరి మీరు ₹40 ఇతర ఖర్చులు తీసుకుంటారు. అప్పుడు ఒక పశువుకి మనం రోజుకి ₹350 ఖర్చు పెట్టినప్పుడు 10 లీటర్లు ఇస్తుంది కాబట్టి 1 లీటర్కి ఎంత అవుతుంది? అప్పుడు ఆటోమేటిక్గా ₹35 మనము ఖర్చు పెట్టిన వాళ్ళం అవుతాం. ₹60కు మనము ఆ గేదె పాలు అమ్మినాం అనుకోండి, ఓకే, ₹60 మైనస్ 35 తీసేస్తే మనకి ₹25 1 లీటర్ మీద మిగులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. సో ఖర్చు ₹35 అండ్ 1 లీటర్కి ₹60 అమ్మినట్టయితే మనకి ₹25 లాభం 1 లీటర్ మీద వస్తుంది. సో మనకి ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తే అన్ని ఇంటూ ₹25 మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇంతేనా? ఇంకేం ఖర్చులు ఉండవంటే ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి. అంటే మనము స్టాండర్డ్గా మెయింటైన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఇందులో మీరు డ్రై పీరియడ్ క్యాలిక్యులేషన్, ఇందులో పాలు 240 రోజులు సంవత్సరానికి ఇస్తుంది, ఆయన 120 రోజులు పాలు ఇవ్వని టైం ఉంటుంది శాస్త్రీయ లెక్కల ప్రకారం. మరి 120 రోజులు పాలు ఇవ్వనప్పుడు దానికి అయ్యే ఖర్చును కూడా ఇందులో కొంత యాడ్ చేయాలి. అండ్ రిప్లేస్మెంట్ ఆఫ్ స్టాక్, కొన్నిసార్లు పాత అమ్మేసి కొత్తవి కొంటాము, దాని డబ్బులు కూడా మనం ఇందులో యాడ్ చేయాలి. అండ్ మెడిసిన్స్ ఖర్చు, ఒక్కొక్కసారి పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు అదనంగా ఖర్చు అయ్యేది కూడా మనకు ఎక్కువనే ఖర్చు అవుతుంది. అండ్ ఫీడ్ వేస్టేజ్ చేస్తామండి. జనరల్గా డైరీ ఫార్మ్స్లో 10 to 15% పచ్చిగడ్డి, ఎండుగడ్డి కానీ కొంత వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ఖర్చులు కూడా లెక్కేసుకోవాలి. చేసినప్పుడు మనకు ఖర్చులు కొంచెం పెరిగి
నిలువ ఆదాయం అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ 35 రూపాయలకు 1 లీటర్ బదులు అప్పుడు 40 రూపాయలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ప్రాఫిట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒక స్టాండర్డ్ డైరీ ఫామ్లో మనం 10 లీటర్ల యావరేజ్ అనుకున్నాము. అప్పుడు మీరు తక్కువ పాలిచ్చే డైరీ ఆవులు గేదెలు మెయింటైన్ చేశారనుకోండి, 5 లీటర్లు 4 లీటర్లు, అప్పుడు ఇంకా ప్రశ్నే లేదు. అసలు మీకు 35 రూపాయలు ఖర్చు కాదు. మీకు సపోజ్ 1 లీటర్కి మీకు 35 రూపాయలు ఖర్చు అయ్యే బదులు 60 రూపాయలు కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీకు 6 లీటర్ల పాలు ఇస్తుంది కదా. 6 లీటర్లు 5 లీటర్లు ఇచ్చే గేదెలలో సరిగ్గా మీకు మిగులుబాటు అనేది ఏమి ఉండదు. ఎంత లాభం వస్తుంది, ఎంత పాలు అమ్మితే డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చుకు పోయే అవకాశం ఉంటుంది. అండ్ పచ్చిగడ్డి మీరు మొత్తం బయటనే కొన్నారనుకోండి, మనం 2 రూపాయలు వేసాం, మీరు 5 రూపాయలు పెట్టి కొన్నారనుకోండి, ఇంకా మీకు మిగిలేదు ఏం లేదు. దానా నేను 30 రూపాయలు వేసాను, మీరు ఇంకా 40 రూపాయలు పెట్టి డైరెక్ట్గా కొన్నారనుకోండి, అందులో కూడా మీకు ఖర్చులు పెరిగిపోయి లాభం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, 1 లీటర్ పాల ఖర్చు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ లాంగ్ ఇంటర్ కాలింగ్ పీరియడ్ అనుకో, ఈతకి మధ్యలో కూడా బాగా గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు పాలు చాలా తక్కువ ఇస్తుంది, ఇవ్వకను పోవచ్చు. అదంతా కూడా లెక్కలేస్తే కూడా మనకు పాలు ఖర్చు పెరిగి ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు ఖర్చును ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్గా మనం చెప్పవచ్చు. నిర్వహణ ఖర్చులు మనము స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలి, మనం అనుకున్నట్టుగా 35 రూపాయలు 1 లీటర్ కన్నా ఎక్కువ పెరగద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు 10 లీటర్లు ఇచ్చే గేదెలు, యావరేజ్కి ఇచ్చే గేదెలు మాత్రమే మెయింటైన్ చేయాలి. పచ్చిగడ్డి ఖచ్చితంగా మనమే పెంచుకోవాలి. దానా మనం సొంతగా తయారు చేసి తక్కువ ఖర్చు అయ్యేటట్టుగా చూసుకోవాలి. అలాగే ఎండుగడ్డి కూడా మనమే సీజన్లన్నా ప్రొక్యూర్ చేయాలి, లేకపోతే మనమే తయారు చేసుకునే పరిస్థితి కూడా ఉండాలి. అండ్ ప్రతి 14 నెలలకు ఒక ఈత పశువు ఈనాలి. ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే 1 లీటర్కి 35 రూపాయలలో మనము డెఫినెట్గా కంప్లీట్ చేయొచ్చు. 25 రూపాయలు మనకు ఆదాయం ఉండే అవకాశం ఉంటుంది 60 రూపాయలకు మనము అమ్మినట్టయితే. అదే మరి ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ కూడా, మీకు లాభాలు పెరగడానికి ఇంకో ఛాన్స్ కూడా ఉంది. మీకు 60 రూపాయలకు బదులు మీరు 65 రూపాయలకు అమ్మిరు అనుకోండి, 70 రూపాయలకు అమ్మిరు అనుకోండి, 75, 80కి అమ్మిరు అనుకోండి, అప్పుడు మీకు నిర్వహణ ఖర్చులు అనేది కొంచెం పెరిగినా కానీ మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయండి. నేను మీకు ఒక ఐడియా ఇవ్వడానికి వరకు చెప్పాను, నేను చెప్పిందంతా అంతే ఉంటుందని కాదు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీరు ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఆలోచన చేసి ఒక పేపర్ మీద పెట్టుకున్నట్టయితే మీకు ఏ రకంగా చేసినట్టయితే లాభాలు వస్తాయి అనేది, ఆయన నిర్వహణ ఖర్చులు తగ్గిస్తాము 1 లీటర్ పాలకు అనేది మీకు ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. నా ఉద్దేశం మీకు ఐడియా క్రియేట్ చేయడమే తప్ప నేను చెప్పింది మీకు ఒక ప్లాన్ ఇవ్వడమే. దానిలో ఇంకా ఏమన్నా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకొని మీరు లాభాలు పొందుతారని ఆశిస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.